ఐపీఎల్లో మెయిన్ టైం వచ్చేసింది. ఎస్, నేను మాట్లాడుతుంది సెమీఫైనల్ గురించి. డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్స్ అందరికీ మ్యాచ్ చాలా గుర్తుంటుంది, ఎందుకంటే ఢిల్లీ ఆ టైంలో స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపరే కాదు, ఆన్ గ్రౌండ్ కూడా. సెహ్వాగ్ నుంచి, డర్క్ నానెస్ నుంచి వీళ్ళందరూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి ఈ సౌత్ ఆఫ్రికా ఐపీఎల్లో ఆల్మోస్ట్ టేబుల్లో నెంబర్ 1 ఉన్నారు. సో ఈ టీంని కొడతాం లిటరలీ ఇంపాసిబుల్ అని అందరు అనుకుంటున్నారు. అలాంటి టాక్స్ నడుస్తున్నప్పుడు మాకు గిల్క్రిస్ట్ ఒకటే చెప్పాడు, లెట్స్ ప్లే అగ్రెసివ్ క్రికెట్. మనకేం తెలుసో ఇప్పుడు దాకా ఏదైతే ఆడామో అదే వేలే కంటిన్యూ చేయాలని చెప్పేసి. అండ్ ఢిల్లీని ఒక తక్కువ స్కోర్కే రెస్ట్రిక్ట్ చేసాము, అరౌండ్ క్లోజ్ టు 145-43 అనుకుంటా, నాకు వేగ్లీ గుర్తుంది. అండ్ దాని తర్వాత ఇన్ రిటర్న్ గిల్క్రిస్ట్ ఏదైతే నాక్ ఆడాడో, ఐ థింక్ డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్స్ అందరికి ఇంకా ఫ్రెష్ ఉంటుంది. టాప్ లేపేశాడు ఢిల్లీది. అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు, సిక్స్లు కొట్టాడు. డర్క్ నానెస్ ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్ కొట్టాడు సిక్సెస్. నాకు ఫస్ట్ టైం మొత్తం ఐపీఎల్ టోర్నమెంట్లో ఎప్పుడు డెక్కన్ చార్జర్స్లో గిల్క్రిస్ట్ ఇంకా కోచ్ డారెన్ లిమన్ నన్ను ఫాస్ట్ ఆడమనేవాళ్ళు. ఆ సెమీఫైనల్లో స్టార్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఓన్లీ మ్యాచ్ కంప్లీట్ చేసి రా, నువ్వు బౌండరీస్ సిక్స్లు కొట్టే అవసరం లే అన్నాడు. ఎగ్జాక్ట్లీ నేను అదే వచ్చా. ఐ థింక్ 24 నాట్అవుట్ వచ్చా. దట్ వాజ్ అ మెమరబుల్ మూమెంట్, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. కంఫర్టబుల్గా సెమీఫైనల్ గెలిచి చాలా కాన్ఫిడెన్స్తో ఫైనల్కి వెళ్ళిపోయాం.